మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కథ జ్ఞాపకం వస్తుంది. చెప్పనా? చెప్తారండి. ఇలా కూర్చో. వినండి. అనగనగా అవంతి అనే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు 2 కుమారులు. అందులో చిన్న కుమారుని పేరు జగదేక వీరుడు. భూతం పారిపోయి కళ్ళారా చూసి నన్ను భూతం అంటున్నారా? భూతం పేరు చెప్పి నా వీపంతా ఎలా చేత కొడిచారు చూడు. పాపం. అవును నాయన, క్షమించు, ఏమనుకోకు. ఏం క్షమించడం? పరువు నష్ట పరిహారం కింద మీ అమ్మాయి వచ్చి నాకు పెళ్లి చేసాయి. భలే తెలివైన వాడివే. అమ్మాయి ఏమంటున్నాడో వింటున్నావా ఏంటి? సరే, 4 పెద్దలతో ఆలోచించి ఏర్పాటు చేస్తాను. ఏమా? తొందరగా చేయాలి. మా మాంగారు ఎంత మంచారు. మాంగారే అంతటి కుశాగ్ర బుద్ధి, మేధాశక్తి కలిగి ప్రపంచ జ్ఞానం కూడా ఉన్న పురుషుడు భర్తగా లభిస్తే ఆ స్త్రీ అదృష్టవంతురాలు కాదా? అదుగో తెల్లవారి. అలాగే. నేను మీ కుమార్తెను కాదు నాన్న, మీ కులానికి కళంకం తెచ్చిన పిశాచిని. న్యాయశీలుడు, ధర్మస్వరూపుడు, నీతిపరుడు అయిన యువరాజు మీద అన్యాయంగా నింద వేశాను. ఏమన్నావు? యువరాజు నిరపరాధి, నిర్దోషి. పొగరు పెట్టి నేనే అతన్ని కామించాను. కానీ ఆ పుణ్యమూర్తి నన్ను తన సోదరమని నిరాకరించాడు. భరించలేని అవమానంతో నిన్ను నాశనం చేస్తానని శపథం చేశాను. కానీ పగ తీర్చుకుందామనుకున్నానే కానీ పరిణామం ఊహించాను. కానీ ఫలితం మనసులో మరిగే పరితాపం, హృదయం చీల్చివేసే పశ్చాత్తాపం. నిద్ర దూరమైంది, ఆహారం విషమైంది, బ్రతుకు భారమైంది. ఈ పాపాత్మురాలకి జన్మ జన్మలకి శాంతి లేదు. ఈ పొరువు బ్రతుకు బ్రతకలేదు. బ్రతికినా చచ్చినా ఒకటి. ఈ ముఖం ఎవరికి చూపించలేదు. ఈ ముఖం ఎవరికి చూపించలేదు. ఇంతవరకు జగదేక వీరుడు, గులేబకావలి, గొల్లభామ, మంగమ్మ శబదం, గురువుని మించిన శిష్యులు మొదలైన కథలు విన్నా. ఈ రాత్రి వీటన్నిటినీ మించిన మంచి కథ చెప్పనా? ఈ 12 రాత్రులు చెప్పిన కట్టుకథలు బాగానే ఉన్నాయి గాని అసలు కథ వినిపిస్తారా? అంటే అంటే మీ కథ చెప్పమంటున్నా. తల్లి, మన వివాహం కాదమ్మా. ఆ అనుమానం నాకు ఆనాడే కలిగింది. మీ ప్రవర్తనతో అది రుజువైంది. కానీ ఎందుకోసం ఈ నటన? నా ప్రాణమిత్రుని కోసం అలా నటించక తప్పింది కాదమ్మా. అతడు ఒక ప్రతిమను చూశాడు. ఆ సౌందర్యానికి సమ్ముగ్ధుడై సర్వం మర్చిపోయాడు. ఆ శిలామూర్తి జీవమూర్తిగా మారి తన ప్రేయసి అయితేనే కాని మళ్ళీ నా మిత్రుడు వాస్తవ జగత్తుకు రాలేదు. ఆ ప్రతిమ ఎవరో కాదమ్మా, మీరు రావాలి. నా మిత్రుని రక్షించాలి. మహేంద్రగిరి సామ్రాజ్య వంశాన్ని కాపాడాలి తల్లి. మహేంద్రగిరి అంటే మీ మిత్రుడు మదన కామరాజు. మీరు వచ్చి అతనికి ప్రాణదానం చేయాలి. నిజానికి మీదే నాకు ప్రాణదానం చేశారు. నా జీవితంలో వారిని తప్ప ఇతరులను కన్నెత్తి చూడనని ఒట్టు పెట్టుకున్నా. నిజంగానా? నా అన్నగారి బలవంతం మీద ఈ వివాహాలకు అంగీకరించా. విషం తాగి చావు రాలేదు. నాకు భగవంతుడు అన్యాయం చేయడని ఆశ కలిగింది. ఆ ఆశ నేడు నిజమైంది.
ఖడ్గానికి మాల వేయించి బ్రాహ్మణ స్త్రీతో మాంగళ్యం కట్టించినప్పుడే ఏదో ఉందనుకున్నాను. ఈ శోభనం గదిలో మీరు ఏమైనా చొరవ తీసుకుంటే ఆ క్షణం ఆత్మహత్య చేసుకునేదాన్ని. కానీ మీ ప్రవర్తన నన్ను నిదానించమన్నది. నిదానించాను. నా కళలు నిజమైనాయి. అక్కడ నా మిత్రుడు మీకోసం తప్పిస్తున్నాడు, ఇక్కడ మీరు నా మిత్రుని కోసం తప్పిస్తున్నారు. మీ ఇద్దరి ఆనందం కోసం నేను తప్పిస్తున్నాను. నా కృషి సఫలం చేసినందుకు మేము అభినందిస్తున్నానమ్మా. నా జన్మ తరించి ఇక ఆలస్యం చెయ్యవద్దు. వెంటనే బయలుదేరిపోదాం పదండి. అలాగే, తక్షణం బయలుదేరదాం. నేను మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదు. నీలి మేఘమాలవో కోసమే చలి నేనే చేయుటిని ఆరాటమేలనో ప్రియ నేటంతనుంటినే ఆనంద మధుర గీతములా ఆలపింతమా నీలి మేఘమాలలో వలపు తీవెల విరిపూలు పూయగా చిరునవ్వు విరుపులోపల హరియు విరియగా నెలవంక నావలో మనము కలసిపోదమా నీలి మేఘమాలవు మనలోని కలత మాయమై మన ఆశ తీరగా అనురాగ రాగమేవిక మన రాగమాయగా మనసార ప్రేమ మాధురులా సాగిపోదమా నీలి మేఘమాలలో నీలాల తారలో నీ సోయగాలతో మదిని దోచిపోదువో